సరే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. పన్నీరు, ఓకే, కొత్తిమీర, సాల్ట్, ఒక నిమ్మకాయ, ఓకే, పచ్చిమిర్చి, ఓకే, అల్లం, వేసిన పప్పులు, ఓకే, సాస్. ఓకే, అంతే. అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అంతే. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్యాన్ తీసుకుందాం. ఓకే, ఆన్ చేయాలి. లైట్గా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏమేమి వేశారు మీరు? పచ్చిమిర్చి, పల్లీలు, ఓకే, అల్లం, అల్లం, కొంచెం ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకోండి. సో మీరు ప్రైమరీ స్కూల్లో వర్క్ చేయడం ఏమో కానీ హ్యాపీగా స్మైలీ ఫేస్ తో ఉన్నారు. ఎందుకు అంటే మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా స్మైలీ ఫేస్ తోనే ఉన్నారు అలా, అందుకని అంటున్నా. చిన్నపిల్లలతో వాళ్ళని ఆడిపిస్తూ మీరు అలా అయిపోయారు. అలా అంతే. పిల్లలకు కూడా నేనంటే చాలా లైక్ చేస్తారు. స్కూల్లో కూడా చాలా ఇష్టం. రాధిక టీచర్ అంటే అసలు ఇంకంతే ఇష్టపడిపోతారు పిల్లలు కూడా. ఏడ్చే వాళ్ళు కూడా ఆపేసేస్తారు. అంతే. అంటే పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం కదా. ఇంకా నాకు చూసేసరికి నన్ను సైలెంట్ అయిపోతారు. పిల్లలు కూడా ఇష్టపడతారు టీచర్ అంటే. గేమ్స్ అవి బాగా ఆడిస్తుంటారు, అందుకే ఇష్టపడతారు పిల్లలు మిమ్మల్ని. కొంచెం ఫ్రై అయిపోయింది. ఓకే, స్టవ్ కట్టేసేస్తాం. ఇందులో కొత్తిమీర యాడ్ చేసి. ఓకే, సో ఈ రెసిపీ ఎవరి స్పెషాలిటీ? నేనే ట్రై చేసా ఒకరోజు. ఓకే, మీరు ట్రై చేశారు. మా పిల్లలు మమ్మీ చేస్తారు అని చెప్తే సరే అని ట్రై చేశా ఇంట్లోనే. ఎవరి ఫేవరెట్ డిష్ అండి ఇది మీ పిల్లల్లో ఇద్దరిలో? మా అమ్మాయి. మీ అమ్మాయికి? మా అమ్మాయి. ఇది మిక్సీ చేసుకోవచ్చా మనం రోట్లో? రోట్లో అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఓకే, అంతే. మిక్సీలో కూడా చేసుకోవచ్చు. రోలో అయితే దీన్నంతా దీంట్లో తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి మరి? పన్నీర్ తీసుకొని ఓకే, ఇటు ఇటు స్టఫ్ చేసేయాలి. ఓకే, సో మీ స్కూల్కి పట్టుకొని వెళ్తూ ఉంటారా ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేసి పిల్లలకి? పిల్లలు తీసుకెళ్ళాను కానీ టీచర్స్కి తీసుకొని వెళ్తారా? ఓకే, లంచ్లో అందరం లంచ్ చేస్తూ ఉంటాం కదా. అందరూ వెరైటీస్ ఏదన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్పెషల్స్, మంచి మంచి స్పెషల్స్ అన్ని వండి తీసుకొని వెళ్తారు? వెళ్తాను. ఎప్పుడైనా కంప్లైంట్స్ వస్తాయా మీకు పిల్లల పేరెంట్స్ నుంచి? టీచర్ అలా రాదా? రాదు. పిల్లలు ఇంకేమైనా ఇంట్లో అల్లరి చేస్తుంటే టీచర్ చెప్తానని చెప్పి తీసుకొస్తారు, కానీ నా మీద అయితే కంప్లైంట్స్ ఉండవు. మీ మీద కాదు, పిల్లల పేరెంట్సే పిల్లల గురించి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయా? వస్తాయి. పిల్లలు ఇంకా గొడవ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో, అప్పుడు మీ టీచర్స్ చెప్తాను అని చెప్పి వచ్చి చెప్తారు పిల్లలు. అప్పుడు సైలెంట్ అయిపోతారు నా ముందుకు వచ్చేసరికి. పాపం భయమేమో పిల్లలందరికీ. మామూలుగా టీచర్స్ అంటేనే పిల్లలకి భయం. అవును, మీరు ఏం చెప్పి భయపెడుతూ ఉంటారండి? ఏం చెప్పను, అసలు భయపడరు, నాతో క్లోజ్ గా ఉంటారు, నేను లైక్ చేస్తారు. సో అసలు అల్లరి చెయ్యరు స్కూల్లో. మీరు ఇలా నవ్వుతూ ఉంటే వాళ్ళు ఏం భయపడతారు చెప్పండి? టీచర్ అంటే స్ట్రిక్ట్ గా అలా నవ్వకుండా అలా నించోవాలి కదా. అంతే. మీరేమో స్మైలీ ఫేస్ తోని వాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళు ఏం భయపడతారు మిమ్మల్ని చూసి? దాంతోనే పిల్లలు హ్యాపీగా ఉంటారు, మా టీచర్ ఏం కొట్టారు. అంతే అంతే. ఇది చేయడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ఓకే అండి.
ఆయిల్ వేసుకోవాలి ఓకే. లైట్గా. దింపు పెట్టేసేస్తా. స్టవ్ చేసినాయి. సో ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా, వెజ్జా? అంటే ఎక్కువ వెజ్జే తింటాము. నాన్ వెజ్ వీక్లీ వన్స్, 2 days. ఓకే. ఈవినింగ్ టైంలో టైం ఉండదు కదా, మార్నింగ్ అంటే ఇంకా. ఎక్కువ మీరు ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేస్తారు? అంటే పిండి వంటలు కానీ, లేకపోతే ఇలా ఈజీగా స్నాక్ ఐటమ్స్, లేకపోతే ఏంటి ఎలాంటి Sweets ఎక్కువ చేస్తా. స్వీట్స్. ఓకే. మంచిగా స్వీట్ ఐటమ్స్ అన్ని చేసి మీ టీచర్స్ కి పట్టుకొని వెళ్తారనమాట. ఈసారి నుంచి మీ పిల్లలందరికీ నేను చెప్తున్నా, పిల్లలకి కూడా పెట్టాలి. అంతే అంతే. పిల్లలకు పెట్టాలంటే అప్పుడు సరిపోదు ఇంకా నాది బడ్జెట్. మీరు అప్పుడు స్కూల్కి వెళ్ళలేరు, వండుకుంటూ వెళ్ళలేదు, సరిపోదు కూడా కదా. పాపం పిల్లలు ఏం చేశారండి? కాసేపు మూత పెట్టేది. ఓకే. మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలా? కొంచెం మగ్గించుకుంటే అప్పుడు పన్నీరు ఫ్రై అయిపోతుంది. ఓకే. స్టవ్ ఆఫ్ చేస్తాను. సర్వింగ్ బౌల్ చేసేసుకోవచ్చా? చేసేసుకోవచ్చు. కొంచెం నిమ్మరసం పిండేసి. ఓకే. పన్నీర్ టీచా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. పన్నీర్ టీచా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పన్నీర్ టీచా కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, అల్లం ముక్కలు, వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం. పన్నీర్ టీచా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు డ్రై రోస్ట్ చేసి రోలులో వేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా దంచి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల మీద ఈ మిశ్రమంతో టాపింగ్ చేసి పాన్ మీద షాలో ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ టీచా రెడీ.